జంగారెడ్డి పట్టణంలో మరి 11 సంవత్సరాల నుంచి ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇబ్రహీం గారి నాయకత్వంలో స్పోర్ట్స్ కరాటే అకాడమీని స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఇందాక నేను వచ్చినప్పుడు చూశాను, ఆడపిల్లలు అయితేనే మగపిల్లలు అయితే చాలా అద్భుతంగా కరాటే నేర్చుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సమాజానికి చాలా ఉపయోగం అండి. రీసెంట్గా చూస్తున్నాం, రోడ్డు అంటే వెళ్తుంటే ఆడపిల్లలు మంగళసూత్రాలు లాగేయడం, దౌర్జన్యాలు చేయడం, ప్రేమ పేరుతో కొంతమంది ఆడతాయిలు ఆడపిల్లలు నేర్పించడం. మరి ఇటువంటిప్పుడు మనకు ఒక ఆత్మ స్థైర్యం కావాలి, దాన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. మనం ఎలా రక్షించుకోవాలి, మరి దానిలో దిశగానే మరి కరాటే. దీంట్లో కూడా మరి వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు దాదాపుగా 9 బెల్ట్స్ ఉంటాయని చెప్పారు ఇందాక ఇబ్రహీం గారు. మరి మన ప్రాంతంలో మరి ఎంతమంది పిల్లలు కరాటే నేర్చుకున్నారంటే మరి అభినందించాలి. వారికంటే కూడా వారి తల్లిదండ్రులు ముఖ్యం. చదువు ఒకటే కాదండి, చదువుతో పాటు కరాటే నేర్చుకోవాలి, కూచిపూడి నుంచి నేర్చుకోవాలి, గేమ్స్ ఆడాలి. వాళ్ళే ఉన్నతమైన స్థానానికి వెళ్తారు తప్ప ఒక్క చదువుతో మాత్రం కాదని కూడా సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఇక్కడ పిల్లలు చూసాం, ఇందాక రాంబాబు వాళ్ళ అబ్బాయిని చూసి రాంబాబు మా తమ్ముడు అవుతాడు. బంధుత్వం కంటే ఎక్కువ, బంధుత్వం కాదు కానీ తమ్ముడు అన్నయ్య అని పిలుస్తాడు. ఆ పిల్లని చూసి ఫోన్ చేశారు. ఆ పిల్లవాడు రాకముందు అందరు పేరెంట్స్ వచ్చారు, నా పేరెంట్ రాలేదని చాలా ధ్యానంగా ఉన్నాడు. అమ్మ నాన్న వచ్చేటప్పటికి మనోడు నిజంగా ఇంటర్నేషనల్ కప్పు తీసుకోవడానికి ఫేస్ వెలిగిపోయింది. అలాగా పేరెంట్స్ ఎప్పుడు బ్యాక్ సైడ్ ఉండాలండి. శ్రద్ధ తీసుకుంటే పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ప్రధాన కారణం పేరెంట్సే, దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఈరోజు కోట్లు సంపాదించుకోవడం ముఖ్యం కాదండి. పిల్లల భవిష్యత్తు కావాలంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళతో కోపావేశాలు ఉండకూడదు, తక్కువగా చూడకూడదు. ప్రతిరోజు ఆడపిల్లలు అయితే మన దగ్గరికి వచ్చి స్వేచ్ఛగా చెప్పుకునే విధంగా, ముఖ్యంగా తల్లి కంటే కూడా తండ్రి ఎక్కువ ప్రేమగా ఉండాలి. ఆడపిల్లలతో, మగపిల్లలతో తల్లి ఎక్కువ ప్రేమగా ఉండాలి. మరి ఇవన్నీ కూడా మీకు చెప్పనవసరం లేదు. ఇవాళ సోషల్ మీడియా చెడు మంచి రెండు జరుగుతున్నాయి, కానీ ఎక్కువ చెడు జరుగుతూ ఉంది. ఆ చెడు జరగకుండా ఫేస్బుక్లో వాట్సాప్లో ఎక్కువ కాకుండా ఇలాంటి మరి కరాటే కానీ, అది యోగా కానీ, గేమ్స్ కానీ, మరి ఇలాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్న తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి వారికి ఇంటర్నేషనల్లో మరి 2nd ప్లేస్ కప్పు తీసుకొచ్చారంటే మరి మనస్ఫూర్తి ఒక్కసారి చప్పట్లతో అభినందనలు తెలియపరచాలి. కరాటే తెలియపరుచుకుంటున్నా. అలాగే భవిష్యత్తులో మీకు ఏదైనా అవసరం వచ్చినా, ఇంకా డెవలప్ చేయాలన్నా, మరి మనం కూడా సోషల్ మీడియాలో ఆటల్లో ఈ కరాటే సందర్భంగా 10 మందికి తెలియపరిచి నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే డబుల్ నేర్చుకునే విధంగా మా వంతు మేము కూడా కృషి చేస్తాం తెలియపరుచుకుంటూ, మరి ముఖ్యంగా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మరి మా సోదరుడు రమేష్ గారు, అలాగే మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈశ్వర గారు చెప్పేశారండి, ఆహ్వానించింది మీరు కదా.